బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి, మన పూజ్య గురువులైన వంశీ మాస్టర్ గారికి, సుకన్య మేడం గారికి, మనందరి గురువైన హైమ మేడం గారికి నా పాదాభివందనాలు ఫ్రెండ్స్. ఇంకా ధ్యాన మిత్రులందరికీ కూడా నా పాదాభివందనాలు. సో ఈరోజు ఫ్రెండ్స్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, అంటే డిఫరెంట్ అంటే అది మనకి ఎంతో అవసరం అని నాకు అనిపించింది తెలుసుకోవడం. కొన్ని విషయాలు డే టు డే లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ అయ్యే కొన్ని విషయాలని మనం తెలుసుకోవడం కొంచెం అవసరం అని, అవి కొంత షేర్ చేసుకుందాము అనే విధంగా నేను వచ్చాను ఫ్రెండ్స్. అంటే ఇదేంటంటే మైండ్, బాడీ ఇంకా సోల్. ఇప్పుడు మన మైండ్ హెల్తీగా ఉంటే బాడీ హెల్తీగా ఉంటుంది, అండ్ బాడీ అండ్ మైండ్ హెల్తీగా ఉంటే మన సోల్ కూడా అంటే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించడం వల్ల మనం జ్ఞానం అంతా పొందుతూ ఉంటాం కదా, మన గురువులు చెప్పే జ్ఞానాన్ని. సో ఆ విధంగా అన్నీ కూడా ఇంటర్లింక్డ్ కాబట్టి, అయితే ప్రధానమైనది ఏంటంటే మన ఆలోచన విధానము ఇంకా అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ఒక్కోసారి ఆరోగ్యం సహకరించకపోతే, అంటే మన బాడీ ఏదైతే ఉందో అది హెల్తీగా ఉండలేకపోతే, హ్మ్. ఇప్పుడు ఈ మనకు ఇవన్నీ నింపుకోవడానికి మనం ఒక సోల్ జ్ఞానాన్ని తీసుకోవడానికి కిందకొచ్చినప్పుడు ఒక బాడీ అవసరం కాబట్టి, ఆ బాడీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అంటే ఆరోగ్యరీత్యా. ఇంకా ఒక అన్ మెయిన్‌గా అంటే హాని కలిగించకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. అలా ఉండాలి అంటే ఈ 3 గూడా ఇంటర్‌లింక్డ్‌గా ఉండాలి. సో, మనకొచ్చే ప్రాబ్లమ్స్ మనం గత కర్మల వల్ల అని మనం తెలుసుకోగలిగాం గదా ఫ్రెండ్స్, ధ్యానం ద్వారా. మంచి మాస్టర్ ఇచ్చిన జ్ఞానం వల్ల మన కర్మల వల్ల మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ మన పాస్ట్ డీడ్స్ వల్ల అని తెలుసుకున్నాం. అయితే మన ఆత్మ వల్ల తెలుసుకొని, ఆత్మ తెచ్చుకుంటున్న మైండ్ ఇంకా బాడీ వల్ల సుఖం లేక శాంతిని, లేదా ఆ బాధలని, ఆ కర్మలని మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం. సో, అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మన ఎమోషనల్ అండ్ ఫిజికల్ ఆహ్, ఎమోషన్స్‌ని, పాజిటివ్ అండ్ నెగెటివ్ ఎమోషన్స్‌తో మనం ఉన్న సో, అటువంటి టైంలో బాడీకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అంటే ప్రాబ్లమ్స్ వస్తే మనం కర్మ విపాకం చేసుకుంటున్నాం. ప్రతి ప్రాబ్లమ్‌కి కూడా మనమే కారణం అనేది మనకు తెలుసు. అయితే కొన్ని విషయాల్లో నేనిక్కడ ఫోకస్ చేయబోయేది ఏంటంటే, మన బాడీ ఒక మెటీరియలిస్టిక్ థింగ్. అంటే కొన్ని రకాల విభూతులు, కొన్ని కెమికల్ కాంపోజిషన్స్ వల్ల తయారవుతుంది కదా! అయితే అలా తయారైన మన బాడీకి యోగా గానీ, ఎక్సర్‌సైజెస్ గానీ, డైట్ కానీ చేయడం వల్ల మనకు కొన్ని రకాల ఎయిల్మెంట్స్ నుంచి, కొన్ని రకాల రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుంది. అంటే జనరల్‌గా. హ్మ్. ధ్యానం చేసినా గూడా జబ్బులతో బాధపడేవారు కొన్ని మందులు వాడుతున్నాం గదా! మనం ఎలాగో జబ్బులతో బాధపడుతున్నాము అంటే అదంతా గూడా ధ్యానంతో తగ్గించుకోవచ్చు అని, అంటే ఇక్కడ మనం నమ్మలేం గదా! అంటే ఇప్పుడు వంశీ సార్ ఏమంటారంటే, నాకేం జెప్పారంటే, మరి ధ్యానం జేసుకుంటూ నేను విపాకం జేసుకుంటాను సార్. ఇంకా మెడిసిన్స్‌కి దూరంగా ఉంటాను. ఎందుకంటే మెడిసిన్స్ వల్ల గూడా సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి గదా! అంటే, లేదమ్మా, మనం మందులు మాత్రం వాడాల్సిందే. డాక్టర్లు చెప్పిన మందులు వాడాల్సిందే. అది తగ్గే టైమొచ్చినప్పుడు కంప్లీట్‌గా క్యూర్ అవుతది. కానీ అంతా భగవంతుడి చేతుల్లో పెట్టేసి, అంటే మనం విపాకం చేసుకుంటున్నాము అనే ఉద్దేశంతో మెడిసిన్స్‌కి దూరంగా ఉండొద్దు అని చెప్తారు. సో, ఎగ్జాంపుల్‌గా ఏంటంటే, ఇప్పుడు అలా ఉండగలిగే పరిస్థితి ఎప్పుడొస్తుంది అంటే, మనం ధ్యాన సాధన హ్మ్. చాలా ఎక్కువగా పెంచినప్పుడు. అంటే ఇప్పుడు యోగులు, సిద్ధులు, ఎవరైతే మహాత్ములు, మహర్షులు హిమాలయ ప్రాంతాల్లో కొన్ని రకాల హ్మ్, ధ్యాన సాధనల వల్ల, అంటే క్రియాయోగ గానివ్వండి, కొన్ని అటువంటి రకాల ధ్యాన సాధన కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల పాటు వాళ్ళు కంప్లీట్‌గా ధ్యానం చేస్తూ ఉంటారు. సో, ధ్యానం చేసిన టైంలో ఆహారం గానీ ఏమి గూడా తీసుకోరు. ఆహారం, నిద్ర ఏది ఉండదు. కంప్లీట్‌గా ధ్యానం చేస్తూ కూర్చుంటుంటారు. సో, అలాంటప్పుడు అంటే అంతర్ముఖ ధ్యానం అలాంటివి చేస్తున్నారు గాబట్టి వాళ్ళకి ఆహారం అవసరం అనేది వాళ్ళ శరీరానికి అవసరం ఉండదు.
సో, ఆ విధంగా కంప్లీట్‌గా మనం చేయగలిగినప్పుడు మనకు ఆ మందుల అవసరం అనేది ఉండదు గానీ, మనకు ఈ ప్రాపంచిక జీవితంలో ఈ బిజీ షెడ్యూల్‌లో మనం కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకొని ఒక ఫ్యామిలీ బౌండెడ్‌గా వచ్చాం కాబట్టి, అట్లా వీలు గాదు గనక ఆహ్, తప్పకుండా మందులు వేసుకుంటూ ఉండాలి. అయితే నేను చెప్పేదేంటంటే, మనం వచ్చింది నేచర్ నుండి. నేచర్ నుండి, ప్రకృతి నుండి ఉద్భవించాం గాబట్టి, ఆ ప్రకృతి ద్వారానే మనం ఆహ్, హీలింగ్ గూడా మనకు ప్రకృతే ఇస్తుంది. సో, ఆ ప్రా తద్వారా ఈ మందులు వాడే అవసరం గూడా చాలా వరకు తగ్గించుకొని ఆహ్, ప్రకృతితో మమేకమై ఉంటే మనకి జబ్బులు రాకుండా ఉంటాయి. ఇంకా వచ్చిన వాటిని గూడా మనం హీల్ జేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇంకా దానికి తోడుగా మనం ధ్యానం వల్ల, మన కర్మ విపాక ప్రక్రియ వల్ల గూడా పూర్తిగా కం ఎరాడికేట్ చేసుకొని వాటికన్నిటికి అంటే మన శరీరాన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ గూడా తృప్తిగా, సంతుష్టిగా, ఆరోగ్యంగా, పుష్టివర్ధనంగా ఉంచుకోగలుగుతాము. అప్పుడు ఎప్పుడైతే మన బాడీ మంచిగుంటుందో మన సోల్ అండ్ మైండ్ గూడా హ్యాపీగా ఉంచుకోగలుగుతాం. అంటే ఎలాంటి హెల్తీ మైండ్ అండ్ బాడీ అండ్ సోల్ గూడా మనం మెయింటైన్ చేసుకోగలుగుతామని నా ఉద్దేశ్యం ఫ్రెండ్స్. అయితే మనం ఈ ఈ రోజుల్లో చాలా వరకు ఏం చేస్తున్నామంటే మోడర్నైజేషన్ అనే ఆధునికత అనే దాంట్లో పడి, ఆ అట్రాక్షన్‌లో పడి మనము తినే ఆహారం గానివ్వండి, అంటే కూరగాయలు గానివ్వండి, పళ్ళు గానివ్వండి, పాలు గానివ్వండి, ఏవైతే ఆహారం ఉందో అది మనము ఆఫ్‌కోర్స్ మనం జీవహింస చేయం గాబట్టి, నాన్ వెజ్ అనేది చాలా వాటికి దూరంగా ఉన్నాము. బట్ ఈవెన్ దో వెజిటేరియన్‌లో గూడా ఎన్నో రకాల ఫుడ్స్ తింటున్నాం. అంటే ఒకప్పుడు వెనకటి కాలంలో మన తాత ముత్తాతలు జీవించి ఉన్నప్పుడు ఇన్ని రకాల ఆహార పదార్థాలు, ఇన్ని రకాల వెరైటీలు ఉండేవి గాదు. సో, వాళ్ళు ఒక స అంటే సింపుల్ మోడ్ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒక టైం ప్రకారం 9 అయిందంటే పడుకోవడం. మళ్ళీ పొద్దున్నే ఉదయాన్నే 4 గంటలకల్లా లేసి బ్రహ్మముహూర్తంలో లేసేవాళ్ళు. వాళ్ళకది తెలియదు. బ్రహ్మముహూర్తంలో లేవాలి. ఇది మంచిది. ఇది చెడని కాదు. వాళ్ళకి అలా అలవాటయిపోయింది. సో, అలా ఉండేవాళ్ళు. అండ్ ఆహ్, ఎక్కువగా ప్రకృతిలో మమేకమై వాళ్ళు పండించే పంటలు గూడా మందులకి దూరంగా ఉన్న పంటలు గాబట్టి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అండ్ ఏది తినాలో అది ఎలా తినాలో అలా మాత్రమే తినేవాళ్ళు. అయితే ఇప్పుడు అలాంటి జీవనం ఉండేది గాబట్టి వాళ్ళు చాలా వరకు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. చాలా సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికేవాళ్ళు. అండ్ వాళ్ళకున్న అవన్నీ గూడా మిగతా వాళ్ళకన్నీ చెప్పేవాళ్ళనమాట. ఆ నాలెడ్జ్‌ని. కానీ ఈ ఈ ప్రెజెంట్ ఎరాలో అదంతా కనిపించట్లేదు మనకి. అది పాసిబుల్ కావట్లేదు. దేనికి ఏ ఆధునికత అనే దాంట్లో పడి మనం అన్నీ అలవాటు చేసుకుంటున్నాం. అన్నిటికి అట్రాక్ట్ అవుతున్నాం. అన్నీ తింటున్నాం. సో, అది ఏవైతే మిక్స్ చేసి తినాలో తినకూడదో అలాంటివి గూడా కొత్త టేస్ట్ అని అనుకుంటూ మనం తినడానికి ఎగబడుతూ ఉంటున్నాం. సో, అలాంటి సందర్భాల్లో మన బయోలాజికల్ సైకిల్ అనేది బా అలవాటు పడి ఉండదు గాబట్టి అది కొన్ని రకాల ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో, తద్వారా మనం సిక్ అవ్వడం జరుగుతుంది. హ్మ్. ఇంకా రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటాం గదా! వీటన్నిటి వల్ల మనకి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అవి ఏవేవి? ఎలాంటివి? ఎందుకొస్తాయి? మన శరీరంలోకి ఎంటర్ అయితే అవి ఏం జరుగుతుంది? అటువంటి వాటి గురించి కొన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆహార పదార్థాలు మాత్రమే కాదు, ఇంకా ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం వాడే ఉపకరణాలనమాట. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో మెయిన్‌దేంటంటే మనం మొబైల్ ఫోన్. ఇది మొబైల్ ఫోన్ అనుకోండి, ల్యాప్‌టాప్ గానివ్వండి, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ఇంకా మిక్సీస్ అనుకోండి, అన్నీ ఎయిర్ ఫ్రైయర్స్ అని, ఓవెన్స్ అని, ఎల్ఈడీ లైట్స్, స్మార్ట్ వాచెస్, ఇయర్ పోడ్స్ ఇట్లాంటి రకరకాలవి వాడుతున్నాం. ఒకరిని చూసి ఒకరు వాళ్ళకొకటుంది మనకు 2 తీసుకుందాం అనే ఉద్దేశంతో అలా ఖర్చు చేస్తున్నాము.
ప్లస్ వాటి ఉపయోగం ఎంత అనేది లేకుండా అది అప్‌డేట్ అవ్వగానే మళ్ళీ వాటిని తీసేసి అవి అలాగే ఉంటాయి. మళ్ళీ వేరే కొత్తవి తీసుకుంటూ ఉంటాం. ఒక కొత్త వెర్షన్ మొబైల్ ఫోన్ వచ్చిందంటే గూడా యూత్ అలానే అవి తీసుకోవడానికి, కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే అవి ఏమైనా కానివ్వండి, బట్ అవి చేసే హాని ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఒక మొబైల్ ఫోన్ లేకుండా ఒక గంట గూడా ఉండలేని పరిస్థితి వచ్చేసిందనమాట. సో, అంతగా వాడుతున్నామనమాట. అంత కామన్‌గా అవి వాడుతున్నాం. అందరికీ అందుబాటులో ఉన్న ధరల్లో గూడా ఇది అవైలబుల్ ఉంది కనుక ప్రతి ఒక్కరు గూడా వాడుతూ ఉన్నారు. సో, హ్మ్. మనం ఎంతగా డిపెండ్ అయ్యాము ఫోను పైన అంటే, అది లేకుండా అసలు కొంతమందైతే ఇంక బ్రతకలేని పరిస్థితి కూడా వచ్చేసింది. అయితే ఫోను ఎక్కువగా వాడటం వల్ల మన శరీరంలో మనకి రేడియేషన్‌కి ఎక్స్‌పోజ్ అవుతది మన బాడీ. అండ్ ఏ పార్ట్ అయితే ఎక్స్‌పోజ్ బాగా అవుతుందో, ఆ రీజియన్‌లో చాలా ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. అంటే మీరెక్కడ పెట్టుకుంటే అక్కడ ఆ ఆర్గాన్‌కి ఎఫెక్ట్ అవుతుంది. ఏ ప్లేస్ దగ్గర గనక మీరెక్కువ ఎక్స్‌పోజ్ చేస్తున్నారు అనుకుంటే, అక్కడ ఆ ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుందనమాట. అయితే ఇది ఎంతగా రేడియేషన్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పడానికి ఈఎంఎఫ్ టెస్టర్ అని ఒక ఇన్‌స్ట్రుమెంట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. అది మనము దగ్గరికి తీసుకెళ్తే చాలా రెడ్డిష్ కలర్‌లో గ్లో అవుతూ డేంజర్ ఇండికేషన్ మనకిస్తూ ఉంటది. సో, ఆ విధంగా ఒకవేళ వాడకుండా మనం డిపెండ్ అయిపోయాం గాబట్టి, అవి లేకుండా ఉండలేం గాబట్టి వాడచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాడితే కొంతవరకి ఆ హానికరమైన రేడియేషన్ ఎఫెక్ట్ నుంచి దూరంగా ఉండొచ్చు అని నా భావన అనమాట. సో, ఈ ఏఎంఎఫ్ టెస్టర్ అనేది మనకు చూపిస్తుంది గాబట్టి, దానిని బట్టి మనం కొంచెం దూరంగా ప్లేస్ చేసుకొని పెట్టొచ్చు. ఇంకా ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, స్మార్ట్ ఫోన్‌లు, ఎల్ఈడీ లైట్స్ వీటి ఎఫెక్ట్స్ వల్ల గూడా మనకు ఆ ఆర్గాన్ దగ్గర ఐ మీన్ ఇవన్నీ మనకు ఆర్గాన్స్‌కి మన బాడీకి దగ్గరగా ఉండవు. కాకపోతే ఒకప్పుడు జస్ట్ జీరో బల్బ్స్ లేదా నార్మల్ యెల్లో కలర్ బల్బ్స్ ఉండేవి. ఇప్పుడు ఎల్ఈడీ సిస్టమ్స్ వచ్చేసినాయి. ఎక్కడ చూడండి ఎల్ఈడీ బల్బ్స్ అనేవి ఉంటున్నాయి. సో, ఆ ఎల్ఈడీ బల్బ్స్ వల్ల గూడా మనకి రేడియేషన్ అనేది వస్తది. మనకు తెలియదు. మనం అసలు తెలుసుకోలేము. బట్ సైంటిస్ట్‌లు ఇస్తున్న నిజాలను గమనిస్తే మాత్రం అవి గూడా చాలా డేంజరస్ అని జెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకా ఏసీస్, ఇంకా ఫ్రిడ్జ్‌లో మాత్రం క్లోరోఫ్లోరో హైడ్రోకార్బన్స్ ఉంటాయి గదా! అవి మనకి అంటే ఓపెన్ చేసి, క్లోజ్ చేసిన ప్రతిసారి గూడా వాటికి ఎక్స్‌పోజ్ అవుతుందంట మన బాడీ. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ అవి రిలీజ్ చేస్తున్న క్లోరోఫ్లోరో హైడ్రోకార్బన్స్ ఆ పర్యావరణంలో కలిసి ఓజోన్ లేయర్ డిప్లీషన్‌కి గూడా రీజన్ అవుతుంది. కారణమవుతుంది. సో, అందువల్ల ఇంకా ఇయర్ పోడ్స్ ఆర్ వెరీ డేంజరస్. అవి డైరెక్ట్ మనం చెవులో పెట్టుకుంటాం గనక ఆహ్, ఇయర్ ఫోన్స్ బదులు ఇయర్ పాడ్స్ బ్లూటూత్ ఇయర్ స్పీకర్స్ ఉంటాయి గదా! ఇయర్ పాడ్స్ మన సెన్స్ ఆర్గాన్స్ నుంచి డైరెక్ట్‌గా బ్రెయిన్ ఇంపల్సెస్‌కి వెళ్తుంది గనక న్యూరాన్స్ అనేవి హ్మ్, కా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాయంట. అంటే బ్రెయిన్‌కి ఇవ్వాల్సిన సంకేతాలు అస్తవ్యస్తం అయిపోతాయి. తద్వారా ఇంగా ఎవరైతే అవి ఎక్కువ వాడుతూ ఉంటారో స్లోగా, గ్రాడ్యుయల్‌గా వాళ్ళలో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. అంటే నిద్ర పట్టకపోవడం, ఇంకా నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ గూడా వాళ్ళలో కనిపిస్తుంటాయి. అంటే కోపం, చిరాకు, ఉద్రేకం, ఇంకా ఉక్రోషం, తెగింపు, తర్వాత ఆడవాళ్ళలో మెన్‌స్ట్రుయల్ సైకిల్ ప్రాబ్లమ్స్ అంటే నెలసరి సరిగ్గా రాకపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, లేదా ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్‌లో అయితే అబార్షన్స్ గూడా జరిగిపోతూ ఉంటాయంట. జరుగుతున్నాయంట కొందరిలో. సో, వాటికి కారణం ఏంటి అని తెలిస్తే డీప్ స్టడీ చేస్తే మొబైల్ ఫోన్ యూసేజ్ లేదా ల్యాప్‌టాప్ యూసేజ్ వల్ల అని జెప్పేసి తేలిందనమాట. ఇంకా లోయర్ బ్యాక్ పెయిన్ గూడా వస్తుందంట. కొందరికి ఆహ్, సో, అయితే ఈ అబ్నార్మల్‌గా హ్మ్. ఇంకొకటేంటంటే మెదడులో ఉండే పీనియల్ గ్లాండ్ ఎక్కువగా స్టిమ్యులేట్ అయిపోయి, ఈ రేడియేషన్ వల్ల ఎక్కువగా స్టిమ్యులేట్ అయిపోయి బ్రెయిన్‌కి రెగ్యులర్‌గా సంకేతాలిస్తూ ఉంటది. అండ్ స్కిన్‌కి ఎక్స్‌పోజ్ అయిన దగ్గర ఆ సెల్స్ అనేవి అబ్నార్మల్ డివిజన్ జరుగుతా ఉంటదనమాట. డివిజన్ జరిగి అదేంటంటే ఆ సెల్స్ అనేవి ఎక్కడ పోవాలనో తెలియక
ఒక దగ్గర లంప్ లాగా ఫామ్ అవుతుంది. ఆ లంప్ ఏంటంటే ట్యూమర్, దట్ ఈస్ కాల్డ్ అస్ క్యాన్సర్ కదా. సో అట్లా క్యాన్సర్ ట్యూమర్గా ఫామ్ అయిపోతున్నాయి అన్నట్టు. క్యాన్సర్ కావడానికి కారణం అంటే ఇది మెయిన్గా పెద్దవాళ్ళలో ఇది జరుగుతుంది. పిల్లలలో చిన్న పిల్లల్లో వేరేగా వాళ్ళకి ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో ఇంకా ఇది లంప్ ఫామ్ అయిందా తీసేద్దాం, ఇంకా దూరం పెడదాం అనేది కాదు. ఇంకా అది వాటికి అలవాటైపోయి ఆ సెల్స్ అనేవి అలా డివిజన్ అయిపోవడం అలవాటైపోయి ఇంకా దానికి స్టాపేజ్ అనేది ఉండక అలా డెవలప్ అయిపోయి అది ఆ విధంగా అవుతుంది. సో మళ్ళీ దానికి కూడా ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా రేడియేషన్‌తోనే కీమోథెరపీ చేసి తగ్గించాల్సొస్తది. అది కొందరిలో తగ్గుతుంది, కొందరిలో తగ్గకపోవచ్చు. అయితే మనము స్పిరిచువల్‌గా చూసుకుంటే వాటికి రీజను మనం చేసుకున్న కర్మల ఫలితమే అని జెప్పి మనం అనుకుంటూ ఉంటాం గదా! తెలుసుకున్నాం గదా! సో, దాంతో మనం హీల్ చేసుకోవచ్చు. బట్ ఆహ్, ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ విధంగా మనం డిజైన్ చేసుకొనే వస్తాం గదా ఫ్రెండ్స్! దేనికైనా గూడా ఈ విధంగా మనం అనుభవించాల్సుంటది ఇక్కడ అని జెప్పేసి మనం డిజైన్ చేసుకొని వస్తున్నాం గనక, సో, దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవడం గూడా చేయాలి. అయితే ప్రతి ఒక్కరు గూడా ధ్యానం చెయ్యరు గదా! ధ్యానం చెయ్యని వాళ్ళు ఇది ఏం లేదు అనే విధంగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు గాబట్టి, మనము వాళ్ళకు ఈ నాలెడ్జ్ గూడా వాళ్ళకు తెలియజేయాల్సిన అవసరం గూడా కొంతవరకు ఉంది అని నా ఉద్దేశ్యం ఫ్రెండ్స్. ఇంకా హ్మ్. అయితే ఫోను లేకుండా ఉండలేం గదా! సో, దానికి ఏంటి ప్రాబ్లమ్ అంటే సొల్యూషన్ అంటే స్టాండ్ పెట్టుకోవడం. ఫోను స్టాండ్ వాడడము. లేదా డైరెక్ట్ హ్యాండ్‌తో పట్టుకోకుండా ఏదైనా చిన్న గ్లౌజ్ లాంటిది లేదా సాక్స్ లాంటిది లేదా ఒక క్లాత్ గానీ వేర్ చేసుకొని ఆ తర్వాత పట్టుకొని ఉండడం. ఆపరేట్ జేయడం. అలా చేయడం. ఆపరేటింగ్‌కి గూడా మనకి ఇదివరకి విజార్డ్ లాంటిది, జాయ్‌స్టిక్ లాంటిది ఇచ్చేవాళ్ళు గదా ఫ్రెండ్స్! టచ్ ఫోన్స్ స్క్రోల్ చేయడానికి, చూసుకోవడానికి. సో, అలాంటివి మళ్ళీ అవైలబుల్ ఉంటే గనక వాటితో యూజ్ జేసుకోవడం. అండ్ ల్యాప్‌టాప్స్‌కి కూడా స్టాండ్స్ పెట్టుకొని కొంచెం దూరంగా పెట్టుకోవడం. ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి కంప్లీట్‌గా వాళ్ళకి ల్యాప్‌టాప్స్‌తోనే వర్క్ గాబట్టి చాలా ఎక్స్‌పోజర్ అనేది ఉంటుంది గాబట్టి ఆహ్, వాళ్ళ వాళ్ళు గూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూత్ గనక లైఫ్ అంతా ముందు ముందుంది గనక వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హెల్తీగా కూడా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం గదా ఫ్రెండ్స్! చాలా మందిలో హ్మ్. అసలు రాగూడని ప్రాబ్లమ్స్ అన్నీ అంటే 60, 70లో రావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ గూడా వాళ్ళకి 20, 30లోనే వచ్చేస్తున్నాయి. చూస్తున్నాం మనం. సో, వీటన్నిటికి కూడా వాళ్ళ జీవన శైలి ఇంకా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూసేజ్ గూడా. ఇంకా స్పీకర్ పెట్టుకొని ఆన్ ఆన్ జేసుకొని మాట్లాడడం. ఫోన్ ఒకవేళ చాలా సేపు మాట్లాడాల్సొస్తే. లేదా హ్మ్. హెడ్‌ఫోన్స్ పెట్టుకొని చేయొచ్చు. కొంతవరకు బెటర్‌మెంట్ అంట హెడ్‌ఫోన్స్ పెట్టుకొని గనక చేస్తే. అండ్ ఇంకొకటేంటంటే ఛార్జింగ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు మనం ఆ ఫోన్ జోలికే పోకపోవడమే మంచిది ఫ్రెండ్స్. అది ఆల్రెడీ మన ఫోన్ కొన్నప్పుడు యూజర్ మాన్యుయల్‌లో వాళ్ళు మెన్షన్ చేసే ఉంటుంది. ఆ కాషన్ నోటీస్, వార్నింగ్ నోటీస్ ఉంటది. కానీ మనము అది పట్టించుకోం. అలానే వాడుతూ ఉంటారు. 0 అయ్యేంత వరకు గూడా మాట్లాడడము, లేదా పట్టుకొని ఉండడం చూస్తూ ఉంటాం. సో, అది 0 అవుతుంది తగ్గిపోతున్నప్పుడు మన ఫోన్ వేడి వచ్చేస్తది. అంటే బాగా హీట్ అయిపోతది. ఇంత వేడయిపోయింది అని జెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఎంత వేడి ఎక్కువగా ఉంటే అంత రేడియేషన్‌కి మన ఎక్స్‌పోజ్ అవుతుంది. అంత డేంజర్, అంత దూరంగా ఉంచుకోవాలి అనేది సంకేతం అన్నమాట. సో, అయినా గూడా మనం వాడుతున్నాము అంటే జరగాల్సింది జరుగుతుంది. సో, ఇది గూడా ఇప్పుడు మాస్టర్స్ మనకు ఇస్తున్న ఒక ఇండికేషన్‌లా భావించి దానికి దూరంగా అది చేయగూడదు అని ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా భావించి దానికి దూరంగా ఉండడము అండ్ ముందే జాగ్రత్త తీసుకోవడం బెటర్ అని ఫ్రెండ్స్. ఇంకొకటి ప్రతి ఇంటి పైన సెల్ టవర్స్ పెడుతున్నారు ఫ్రెండ్స్ ఈ మధ్య. సో, ఆ సెల్ టవర్స్ సిగ్నలింగ్ సరిగ్గా లేదని జెప్పేసి వాడవాడలో గూడా సెల్ టవర్స్ అనేవి పెడుతున్నారు. సో, ఆ సెల్ టవర్స్ వల్ల గూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఆ ఇంటి చుట్టూ తిరిగే వాళ్ళకి అండ్ ఇంకొక 600 మీటర్స్, 700 మీటర్స్ డిస్టెన్స్ అంత వరకు నడిచే వాళ్ళకి, ఆ సెల్ టవర్ కింద నుండి నడిచిపోయే వాళ్ళకి గూడా ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది.
సో, అంత డేంజర్ గదా! సో, దానికి అది అవేర్‌నెస్‌లో ఉంచుకొని మనం నడుచుకోవడం చాలా అవసరం ఫ్రెండ్స్. ఇంకా చిన్న పిల్లల విషయానికొస్తే ఈ ఫోను అడిక్షన్ అనేది ఎక్కువగా ఉంది. యూత్ అండ్ చిన్న పిల్లలకి. అంటే పిల్లలు అల్లరి చేస్తున్నారు అనగానే వాళ్ళేం చేస్తారు, ఇప్పుడు జర్నీ చేస్తున్నారనుకోండి. నేను ట్రైన్‌లో చూస్తుంటా వెళ్తూ వస్తున్నప్పుడు, ఆ పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు వెంటనే వాళ్ళ మమ్మీ ఫోన్ తీసి చేతిలో పెట్టేస్తారు. చేతిలో పెట్టగానే వాళ్ళు కామ్ అయిపోతారు. సో, అది అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారేసరికి పిల్లలు ఇంటి దగ్గర అంతా ఫోన్ ఎక్స్‌పోజర్ ఉండేసరికి అడిక్ట్ అయిపోయి స్కూల్‌కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అది ఫోకస్ పెట్టలేకపోతున్నారు. చదువు మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు. సో, అట్లా అండ్ ఆ ఎక్స్‌పోజర్ ఎక్కువైపోయి వాళ్ళు హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు. సూపర్ ఇంటెలిజెన్స్ అయిపోతున్నారనమాట. అంటే పెరిగిపోతుంది వాళ్ళది ప్రతి ఒక్కటి కూడా ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల నర్వ్ సెల్స్ అనేవి ఎక్కువగా స్టిమ్యులేట్ అయ్యి బ్రెయిన్‌కి సంకేతాలు ఇస్తాయి గదా! సో, ఓవర్ రియాక్ట్ అవ్వడము, అంటే వాళ్ళు గూడా చికాకు, కోపం అవ్వడము, ఇంకా కొన్ని సందర్భాల్లో క్రూరత్వం గూడా డెవలప్ అవుతుంది. ఇంత చిన్న పిల్లలు ఇట్లా చేసిండ్రా అని మనం కొన్ని న్యూస్ చూస్తున్నాం గదా! వింటుంటాం గదా! అటువంటివన్నీ గూడా అది వాళ్ళు చేసినయి గాదు గానీ ఫోను వల్ల అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆహ్, ఒక ఏజెంట్ అన్నమాట. మన కర్మలని మ మనం ఎంతవరకు కంట్రోల్‌లో ఉంచుకోగలుగుతున్నాము, మన అరిషడ్ వర్గాలను గానియండి, ప్రతి ఒక్కటి గూడా మనం చేసే పనులని మనం ఎంతవరకు కంట్రోల్ ఉంచుకుంటున్నాము అనేది టెస్ట్ చేయడానికి ఫోను రూపంగా మనకు ఏజెంట్స్ అని అంటారు గదా! వంశీ సార్ చెప్తారు గదా! ఒక ఏజెంట్‌ని పంపిస్తాడు మాస్టరు. వాడు నీ కర్మని నీకు తెలియజేస్తాడు. అది నువ్వు అనుభవిస్తూ ఉంటావు. సో, అది మనం అవేర్‌నెస్‌లో ఉండి మనం తెలుసుకొని వాళ్ళకి దూరంగా ఉండడం అనేది అట్లా చేసుకోవడం జేయాలి అని ఆ విధంగా ఇప్పుడు ఈ ఫోన్ అనేది మనం ఎ యూసేజ్ ఎలా ఉండాలి అనేది మనకు చెప్పడం చేస్తుందన్నట్టు ఫ్రెండ్స్. అయితే ఈ చిన్న పిల్లల్లో నార్మల్ కంటే ఎక్కువగా చాలా ఎక్కువ తెలివితేటలు ఐక్యూ గానియండి, ఇవన్నీ గూడా వారి బ్రెయిన్‌లో నర్వ్ సెల్స్ ఓవర్ స్టిమ్యులేషన్ జరిగి అండ్ హార్మోనల్ సెక్రీషన్స్ అస్తవ్యస్తమై కోపం, చిరాకు, అతిగా స్పందించడం, ఇంకా లేదా ఏడవడము, అతిగా నవ్వడము, ఇట్లాంటియన్నీ గూడా చిన్న పిల్లల్లో కనిపిస్తున్నాయంట ఫ్రెండ్స్. సో, ఇది గూడా అండ్ గ్రోత్ గూడా వాళ్ళలో గ్రోత్ గూడా చాలా ఫాస్ట్‌గా జరుగుతుందంట. అండ్ ఆకలుండదు. ఎప్పుడు గూడా నిద్ర గూడా ఉండదు. సరిపడా నిద్ర గూడా పోవట్లేదు వాళ్ళు. అల్లరి జేయడము, లేదా ఇట్లా ఓవర్ హైపర్ యాక్టివ్ అనమాట. సూపర్ స్టూడెంట్స్‌గా, సూపర్ ఇంటెలిజెన్స్‌గా తయారవుతున్నారనమాట. అది దేనివల్ల తల్లిదండ్రులు కాస్త గమనించుకుంటూ ఉండాలనమాట. వాడకం ఎక్కువగా ఉంటే అది నెమ్మదిగా, స్లోగా వాళ్ళలో ఆ అలవాటుని మాన్పించడానికి ప్రయత్నం చేయాలి పేరెంట్స్. ఇప్పుడు అన్నం తినకుండా గూడా ఫోను చేతిలో పెట్టి అన్నం తినిపియడం జేస్తున్నారు. ఒకప్పుడు మనకి చందమామని జూపిచ్చి బయటికి తీసుకెళ్ళి అలా తినబెట్టేవాళ్ళు మన పేరెంట్స్. కానీ ఈ రోజుల్లో అలా జరగకుండా ఫోనులో అన్నీ పెట్టి చూపిచ్చి అలా జేస్తున్నారనమాట. ఇంకా పిల్లలు గూడా ఆహ్, వాళ్ళకి ఇష్టమైనది పెట్టి తినబెడుతున్నా గూడా వాళ్ళకి హాబిట్ ఫార్మేషన్ అయిపోయి తినగలిగినా గూడా అది ఆహ్, ఫోనుంటేనే తింటామనే విధంగా ఆ టైంలో ఫోననేది ఉండాలి అనేలాగా ఒక హాబిట్ ఫార్మేషన్ అవుతుందనమాట. అన్నెసెసరీగా గూడా. ఏడ్చినప్పుడు గానీ, ఇంకేదో అలా గాకుండా అవసరం ఉన్నా, అవసరం లేకున్నా గూడా ఫోననేది వాడకం అని జెప్పేసి. సో, వాళ్ళంతగా ఎందుకు వాడుతున్నారు? పేరెంట్స్ వాడుతున్నారు గాబట్టి. సో, మా పేరెంట్స్ యూజ్ జేస్తున్నప్పుడు పిల్లలు గూడా పేరెంట్స్ మనం ఏదైతే జేస్తామో అదే వాళ్ళు ఇమిటేట్ జేస్తారు గదా! సో, మనం ఎక్కువగా వాడుతున్నప్పుడు వాళ్ళు గూడా వాడతారు గాబట్టి, సో, వాళ్ళ ముందు వాడకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ అలా జేస్తే పిల్లల్లో గూడా అలవాటుని మనం స్లోగా, నెమ్మదిగా మార్పించొచ్చు. అండ్ ఫోను యూసేజ్ వల్ల నెగెటివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనే వీడియోస్ అటువంటివి గూడా వాళ్ళకి చూపిస్తూ ఉంటే కొంచెం కొంతవరకు తగ్గొచ్చు. ఫోను వద్దు అని చెప్తే వాళ్ళు ఇంకా డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. ఆ చిన్న పిల్లలైతే బాగా ఏడుస్తారు, మారం జేస్తారు. లేదా ఇంకా కొంచెం టీనేజ్ పిల్లలు గానీ, యూత్ పిల్లలు గానీ వాళ్ళైతే డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. కొన్నిసార్లు సూసైడ్‌లు చేసుకొని చనిపోయిన సందర్భాలు గూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి గూడా మనం న్యూస్‌లో చూస్తూ ఉన్నాం. పేరెంట్స్ ముందు బాగా అలవాటు జేసి, ఆ తర్వాత చదవట్లేదు, ఎఫెక్ట్ అవుతున్నాడు, వీడు బాగా అడిక్ట్ అవుతున్నాడు అన్న ఉద్దేశ్యంతో వాళ్ళని ఆపించేసరికి, సడెన్‌గా ఆపేసేసరికి
వాళ్ళది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. అండ్ ఆ సూసైడల్ టెండెన్సీ కలిగించేది కూడా ఈ ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల, ఫోన్ రేడియేషన్ వల్లనే అని కూడా ఒక రీజన్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే సైంటిస్టులు రీసెర్చ్ చేసి మనకు రివీల్ చేసిన ఫ్యాక్ట్ అనమాట ఇది. హ్మ్. సో, నెమ్మదిగా స్లోగా వాళ్ళని అడిక్షన్ నుంచి బయటపడేయడానికి ప్రయత్నం చేయాలి. దానికి మెయిన్ సాధనం ఏంటి? చక్కగా మెడిటేషన్ నేర్పించడం. హ్మ్. ఇంకా అది పడుకునే ముందు కూడా ఎప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతూ, ఫోన్ చూసుకుంటూ పడుకోవడం చేయొద్దంట ఫ్రెండ్స్. మనకి వంశీ మాస్టర్ కూడా చాలా సార్లు చెప్పారు. మీరు రెస్ట్ తీసుకునే ముందు దూరం పెట్టేయండి. అంటే కనీసం ఒక అరగంట, గంట ముందు పడుకుంటాం ఇంకా అనుకునే టైంలో ధ్యానం చేసుకొని పడుకునే అలవాటు మనకి ఎలాగో ఉంది. బట్ ఎవరైతే చెయ్యరో వాళ్ళు గూడా, లేదా మనం చేసేవాళ్ళం గూడా కొన్ని సందర్భాల్లో నైట్ ఒకసారి ఫోన్ మెసేజెస్ చూసుకొని పడుకుందాం అనేదో ఏదో మొత్తానికి చేతిలోకి తీసుకుంటాం. సో, అలా తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఆ ఫోన్ యూసేజ్ వల్ల ఇం ఏమవుతుందంటే బయోలాజికల్ సైకిల్ అనేది మన నర్వ్స్‌కి ఇంపల్స్ ఎలా పోతుందంట అంటే నౌ ఇట్ ఈస్ డే టైమ్ అంటే ఫోన్ యూజ్ చేసే డే టైమ్ ఇప్పుడు పడుకునే స్లీపింగ్ టైం కాదు అనే సంకేతం పోయి మన స్లీప్ అనేది వాయిదా పడబడుతు పోస్ట్‌పోన్ అవుతదట. నిద్ర రావాల్సిన టైం అనేది వాయిదా పడిద్దంట. సో, అట్లా మనకి పడుకోవాల్సిన టైంకి సరిపడా నిద్ర అనేది దొరకక అట్లా గూడా ఇబ్బందవుతుంది. అంటే మనం మెడిటేషన్ జేసుకోవాలన్నా మనకి చక్కగా కుదరాలి ధ్యానం అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. దానికి శక్తి గావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి? నిద్ర నుంచి వస్తుందనమాట. సో, కాబట్టి ఈ ఫోన్ అనేది పడుకునే ముందు గూడా చాలా వరకు దూరంగా పెట్టడం చాలా అవసరం ఫ్రెండ్స్. అండ్ లైట్స్ గూడా పూర్తిగా చీకటిగా ఉండి పడుకోవాలంట. అండ్ వాష్‌రూమ్‌కెళ్ళేది గూడా ముందే కంప్లీట్ జేసుకొని, ఇంకా మళ్ళీ ఆ 6 అవర్స్ కంప్లీట్ స్లీప్ వితౌట్ డిస్టర్బెన్స్ అనేది ఉండేలా చూసుకోవాలంట. అఫ్‌కోర్స్ మనం 72 శ్వాసలు చేసినప్పుడు మాస్టర్స్‌ని మేల్కొలపమని చెప్తాము. అది వేరే విషయం. అది మనకెంతో హ్యాపీనెస్ ఇస్తది. ఇక్కడ గూడా స్లీప్ డిస్టర్బ్ అయింది అనే ఫీలింగ్ మనకు రాదు. మనకు ఆ ఎక్స్‌పీరియన్స్ తెలుసు గదా ఫ్రెండ్స్. సో, అది వేరు. బట్ ఇక్కడ జనరల్‌గా నార్మల్‌గా గూడా స్లీప్ అనేది మంచిగా నిద్ర పట్టి ఉండాలి అని అన్నప్పుడు, ఈ లైట్ ఆఫ్ చేసుకొని ఫోన్‌కి దూరంగా ఉండి ప్రశాంతంగా పడుకోవాలి. అండ్ 0 బల్బ్, ఎల్‌ఈడీ బల్బ్స్‌కి దూరంగా ఉండాలి. అవి అన్నీ బాగా ఉద్రేకపరిచే వాటిలాగా ఉంటాయి. సో, వీటి వల్ల ఏమవుద్ది అంటే లైటేసుకొని పడుకున్నా గూడా అది డే టైమ్ అనే సంకేతం మన బాడీకి మన బ్రెయిన్ ఇస్తూ ఉంటదంట. అందువల్ల అలా కాకుండా చూసుకోవాలి అని జెప్తున్నారు. అండ్ ఎర్లీ మార్నింగ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ డే లైఫ్‌లో ఏమవుతుంది? పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నా గూడా నైట్ ఔట్ జేస్తున్నారు. యాక్చువల్లీ మన టైంలో నేను చదువుకునే టైంలో మా నాన్న ఇప్పటికి కూడా 4:00 లేస్తాడు మా నాన్న. అది మా తాతయ్య వాళ్ళు నేర్పించిన అలవాటు తనకి. బ్రహ్మముహూర్తంలో లేసి ఏం తోచకపోతే ఏదో ఒక బుక్ ఒక్కోసారి కాస్త 2, 3 లైన్‌లు తిరిగేసి 2, 3 పేజీలు తిరిగేసి అటు ఇటు నడిచి మళ్ళీ వెళ్ళి ఏమన్నా అలసిపోయినట్టు అనిపిస్తే మళ్ళీ పడుకుంటారు. కానీ లేవడం మాత్రం ఆ టైంకి లేస్తారు. సో, అలా ట్యూనప్ అయిపోయింది వాళ్ళ మైండ్ గాబట్టి తను లేస్తాడు. అదే అలవాటు మాకు చేశాడనమాట. మేము గూడా పొద్దున్నే లేసేవాళ్ళం, చదువుకునేవాళ్ళం. కానీ ఇప్పుడేమవుతుంది, మా పిల్లలేం జేస్తారు ఎగ్జామ్స్ టైమ్‌లో నైట్ ఔట్ జేస్తాం. ఇవాళ నైట్ ఔట్ చేసి పొద్దున్న డే అంతా ఆడుతూ ఉంటారు. ఏదో జేస్తారు. నైట్ కూర్చుంటారు. నైట్ మొత్తం పడుకోకుండా కూర్చుంటారు. అండ్ అలా ఉండి అలసిపోయి ఆ 3, 4 గంటలకు కాస్త కాస్త 1, 2 గంటలు పడుకొని మళ్ళీ లేసి వెళ్ళిపోతుంటారు. సో, ఇలా ట్యూనప్ అయిపోయింది గదా! వాళ్ళ మైండ్. సో, ఆ అలవాటుని మనం మళ్ళీ మార్చడానికి ప్రయత్నం జేయాలి. అంటే అది తప్పు గాదు. వాళ్ళకలా ట్యూనప్ అయిపోయింది. యాక్చువల్లీ రివర్స్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే నైటంతా డే ఎలాగనుకుంటారు, డే టైమ్‌లో నైట్ అనుకుంటారు. అలసిపోయి ఉన్నందుకు వాళ్ళకి ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళగానే వాళ్ళకి ఏమవుతది, నిద్ర రావడం మొదలుపెడతది. సో, డేలో గూడా సన్‌లైట్ ఉండి, వెలుతురు ఉంటది గాబట్టి, పొద్దున పడుకున్నా గూడా వాళ్ళకి అంటే ఎగ్జామ్ లేని టైంలో మామూలుగా రెస్ట్ తీసుకుందామని పడుకున్నా గూడా, ఆళ్ళకి నిద్ర అనేది రాదు. ఏ డిస్టర్బెన్స్ అయినా గూడా చాలా చిరాకు పుడతది. సో, చిరాకు, కోపము, ఆ కోపము హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవ్వడము, పింపుల్స్ రావడం ఫేస్ మీద, యాక్నే రావడము, స్కిన్ అలర్జీస్ రావడం, ఇట్లాంటి డిసీజెస్ అన్నీ, ఇట్లాంటి ఎలిమెంట్స్ గూడా ఫేస్ జేయవలసొస్తూ ఉంటది. కాన్‌స్టిపేషన్ అని రకరకాలుగా వాళ్ళకి ఇబ్బందులవుతూ ఉంటాయి.
సో, మనకు ప్రకృతి ప్రసాదించిన మనకి ఇప్పుడు సూర్యోదయం కాగానే సూర్యోదయానికి ముందే మేల్కొని, బ్రహ్మముహూర్తంలో మేల్కొనకపోయినా కనీసం సూర్యోదయం టైంలో లేచి, మళ్ళీ చక్కగా వర్క్ చేసుకొని, మధ్యలో ఎప్పుడు గూడా కాస్త రెస్ట్ అనేది లేకుండా పడుకోకుండా వర్క్ చేసుకుంటే, ఆ శరీరం అలసట అయిపోయి చక్కగా నిద్ర పట్టుద్ది నైట్ టైమ్. చల్లటి నీళ్ళ స్నానాలు చేస్తూ చేయాలి మంచిది అని జెప్తే, వాళ్ళు అలా గాకుండా షవర్ బాత్ అని, ఇంకా ఏదో రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో, అవన్నిటి ఎఫెక్ట్ కూడా అన్నీ అంటే కెమికల్స్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతున్నాం మనం డే టు డే లైఫ్‌లో. నేచురల్‌గా దొరికే ప్రొడక్ట్స్ గానీ, నేచురల్‌గా ప్రకృతితో మమేకమై ఉండవలసిన విషయాల్లో ఈ మోడర్నైజేషన్, అర్బనైజేషన్ అనే వాటితో ఆధునికత అనే పోకడలో వాటన్నిటికి దూరం గావాల్సొస్తుంది అని సో, అవన్నీ గూడా మనకు బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి పడుతూ ఉన్నాయి. ఇంకా ఫోన్స్ చూడడం వల్ల బాగా అడిక్ట్ అవ్వడం వల్ల అంటే వాళ్ళు చూస్తున్నప్పుడు పేరెంట్స్ ముఖ్యంగా చేయవలసిందేంటంటే, ఒక దృష్టి పెట్టడం. పిల్లలు ఎటువంటి వీడియోస్ వాచ్ చేస్తున్నారు. మోస్ట్‌లీ చాలా వరకు పిల్లలు టీనేజ్‌లో ఉన్నవాళ్ళు క్రైమ్ వీడియోస్ చూస్తున్నారు. క్రైమ్ వీడియోస్ ఇంకా అడల్ట్ వీడియోస్ అటువంటివి చూస్తున్నారు. అడల్ట్ వీడియోస్ కంటే మనం బ్రేక్ పెట్టుకోవచ్చు ఆఫ్‌కోర్స్. కానీ క్రైమ్ వీడియోస్ చూస్తున్నటికి వాటికి మనమేం గమనించలేం. అలా చూసి ప్రాక్టికల్‌గా జేయాలి. ఇది ఎట్లా జరుగుద్ది అని వాళ్ళు క్యూరియాసిటీ ఉంటది నేచురల్‌గా. అండ్ ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతున్నారు గాబట్టి వాళ్ళ నర్వ్ ఇంపల్సెస్ ఎక్కువవుతున్నాయి గాబట్టి కంపల్సరీ చేసి తీరాలి అన్న క్యూరియాసిటీ ఉంటారు. అది చేసే వరకి వాళ్ళకి కుదురుగా ఉండలేరు. సో, అవి ట్రై చేద్దామని జెప్పేసి అనుకుంటారు. సో, దానికొక ఎగ్జాంపుల్ రీసెంట్‌గా కూకట్పల్లిలో ఒక అబ్బాయి 10థ్ క్లాస్ అబ్బాయి, నైన్త్, 10థ్ క్లాస్ చదివే అబ్బాయి పక్కింటి వాళ్ళ ఇంట్లోకెళ్ళిపోయి క్రికెట్ బ్యాట్ కోసము వాళ్ళ మమ్మీ, డ్యాడీ లేరు. ఒక అమ్మాయి పాప ఇంట్లో ఉంది ఒంటరిగా. వాడు తీసుకొని ఎళ్ళిపోతూ ఉంటే ఆపినందుకు ఆ అమ్మాయిని కత్తితో చంపి దారుణంగా చంపి వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడు అదంతా క్రైమ్ వీడియో జూసి స్కెచ్ చేసుకున్నాడంట. ఇట్లా జేయాలి. ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది అని జెప్పేసి. పోలీసులకు గూడా ఒక 3, 4 రోజుల వరకే అంతుపట్టలేదు. వాడు పక్కింట్లోనే ఉన్నాడు. బట్ డౌట్ రాకుండా జేశాడు. అంత జాగ్రత్తగా. సో, ఈ ఈ నాలెడ్జ్ అనేది తీసుకుంటున్నారు ఆహ్, పిల్లలు ఈ ఫోను ద్వారా. బట్ వాళ్ళు నేర్చుకోవాల్సిందేంటి అనేది తెలీదు. అంటే హింస ప్రవృత్తి గూడా ఈ ఫోను ద్వారా వస్తుంది పిల్లల్లో. అంటే చూస్తాం. మనం చూసినయల్లా చేయాలని లేదు. కానీ చేసేలాగా ప్రేరేపించేది ఏంటి అంటే రేడియేషన్ ఎఫెక్ట్ ఫోను ఎక్స్‌పోజర్ వల్ల అని. కాబట్టి ఫోనుకి చాలా వరకు దూరంగా ఉండడమే మంచిది. హ్మ్. సో, ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనము టైంలో, కరోనా టైంలో అందరం వ్యాక్సిన్ తీసుకున్నాం. అయితే ఆ వ్యాక్సిన్స్ తీసుకున్నది అప్పటికప్పుడు వాళ్ళేం జేసిండ్రంటే ఆ కోవిడ్ వల్ల చాలా ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని ఎరాడికేట్ జేయాలి, దాన్ని స్టాప్ జేయాలి అని ఆలోచించారు గానీ, ఆ తయారు జేసిన వాళ్ళు అందులో ఏం మిక్స్ జేస్తున్నాం, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎంత బ్యాడ్‌గా ఉంటాయనేది వాళ్ళు ఎక్స్‌పెక్ట్ జేయలేదన్నట్టు. అంటే ఆలోచించలేదు. ఉంది ఎక్స్‌పెక్ట్ జేషిండ్రు వాళ్ళకి తెలుసు. బట్ రిలీజ్ జేషిండ్రు. రిలీజ్ జేసేసరికి ఆ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మనకు ప్రొటెక్షన్ ఉంటదంట అని జెప్పేసి అండ్ అది కంపల్సరీ రూల్ లాగా గవర్నమెంట్ తీసుకొచ్చేసింది. పాస్ జేసింది గదా! సో, అందరం 2 డోసెస్ ఏసుకోవాల్సొచ్చింది. అండ్ బూస్టర్ డోస్ గూడా వేసుకున్నాం. సో, వాటి వల్ల హ్మ్. గ్రఫీన్ ఆక్సైడ్ అనే ఒక కెమికల్ అనేది మన బాడీలో వ్యాక్సిన్‌లో ఉండి, అది మన ఆర్టరీస్ అండ్ వీన్స్‌కి, వెసెల్స్‌కి ఒక లేయర్ లాగా ఉండిందంట. అది ఏమవుతుంది బాగా ఎక్కువ ఎక్సైట్ అయిపోయి మనం అంటే బాడీ యాక్టివిటీ ఎక్కువ చేసినప్పుడు డాన్స్ చేసినప్పుడు గానివ్వండి, బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు గానివ్వండి, లేదా బాగా ఫాస్ట్‌గా నడవడం గానివ్వండి, అటువంటివి చేసినప్పుడు హార్ట్ వెసెల్స్ అనేవి ఫ్లో అయినా కొద్దీ ఆ గ్రఫీన్ ఆక్సైడ్ అనేది స్లో పాయిజన్ లాగా ఉంటూ కట్ జేస్తా ఉంటదంట వెసెల్స్‌ని. కట్ అవుతూ గ్రాడ్యుయల్‌గా అది హార్ట్ అటాక్‌కి లీడ్ అయిపోయి సడెన్ డెత్స్‌కి గురవుతున్నారు.
ఎవరు చాలా వరకు యూత్ అలానే ఐ మీన్ చనిపోయారు గదా! థ్రాంబోసిస్ వల్ల చాలా మంది చనిపోయారు గదా! ఆ థ్రాంబోసిస్ అంటే ఏందంటే రక్తం ఆహ్, లీక్ అయిపోయి గడ్డగట్టిపోవడం అన్నట్టు. వెసల్స్ అన్నీ పగిలి. సో, అట్లా ఎందుకవుతుందంటే ఈ వ్యాక్సిన్ వల్ల అని జెప్పేసి తర్వాత తేలింది. చాలా మందిలో హార్ట్ డిసీజెస్ గూడా వచ్చాయి. అయితే ఇప్పటికి గూడా చూస్తున్నాము పెళ్ళిళ్ళలో చేసే డీజే డాన్స్‌లలో గూడా వాళ్ళు డాన్స్ చేస్తూ చేస్తూ కుప్పకూలిపోతున్నారు. మొన్న బతుకమ్మ పండుగప్పుడు చేస్తూ గూడా కొంతమంది చనిపోయారు. అంటే ఆ సౌండ్ ఎక్స్‌పోజర్‌కి తట్టుకోలేరా అంటే సౌండ్‌ది ఎక్కువనే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో, అలా ఈ గ్రాఫీన్ ఆక్సైడ్ అనేది చాలా చాలా హ్మ్. ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తుంది గాబట్టి, దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఎర్తింగ్ జేసుకోవడం. మన బాడీని ఎర్తింగ్ జేసుకోవడం. అంటే మన బాడీ ఎర్తింగ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మన వంశీ సార్ తపోవనంలో చేపిచ్చే యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చంట ఫ్రెండ్స్. సో, అందుకు మనం వంశీ మాస్టర్‌కి చాలా చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి. సో, అన్‌నోయింగ్‌లీ మనకి ఈ రీజన్ అనేది నాకిప్పుడు మొన్న తెలిసింది. బట్ ముందు నుంచే సారు పచ్చి మట్టి, తడి మట్టి మీద తవ్విచ్చేసి పెట్టి దాని మీద నడవండి అని జెప్పేవారు గదా! సో, అలా నడుస్తున్నప్పుడు ఎర్తింగ్ అనేది జరుగుతుందంట. ఎర్తింగ్ జరిగినప్పుడు అంటే మన ఎర్త్‌లో ఉన్న భూమిలో ఉన్న ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ మన బాడీలో ఉన్న ప్రోటాన్స్ అవి నెగెటివ్ అండ్ ఇవి పాజిటివ్ గదా! ఈ గ్రాఫీన్ ఆక్సైడ్‌ని లాక్కుంటాయంట అవి. ఆ ఎలక్ట్రోడ్స్ గ్రాఫీన్ ఆక్సైడ్‌ని తీసేయడానికి హెల్ప్ అవుతాయి. పాదాల నుంచి. కాబట్టి వీలైనంత వరకు రోజుకు ఒక గంట సేపైనా లేదా అరగంట సేపైనా పచ్చి మట్టిలో నడవటం, లేదా గడ్డి మీద నడవటం, లేదా మామూలు సాయిల్ ఏదైనా సాయిల్ మీద నడవటం, నిల్చోవడం, శాండ్ మీదనైనా సరే నిల్చోవడం చేస్తే స్లోగా ఈ ప్రాబ్లమ్‌ని తగ్గించుకోవచ్చు. ఆ గ్రాఫీన్ ఆక్సైడ్ అనే కెమికల్ ఎఫెక్ట్ నుంచి మన బాడీని దూరం జేసుకోవచ్చు అని నాకు ఈ మధ్య తెలిసింది ఫ్రెండ్స్. సో, అది నేను వీలైనంత వరకు నేను చేస్తున్నాను. సో, ఇంకేంటంటే అది పోయినా కొద్దీ మన బాడీ పెయిన్స్ అనేవి గూడా చాలా తగ్గుతాయి. ఫస్ట్ పెయిన్‌ఫుల్ అనిపిస్తది. తర్వాత మాత్రం తగ్గిపోద్ది. ట్రెక్కింగ్ గానివ్వండి ఇవన్నీ గూడా. సారు ఇవన్నీ చెప్పేవారు గదా! ఇప్పుడు హ్మ్. ఆహ్ గడ్డి, మోపులు వేసేసి ఇట్లా 8 షేప్‌లో అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు ప్రదక్షిణలు చేయండి, తిరగండి అని చెప్పేవారు గదా! అలా ఏంటంటే మన పంచభూతాలతోటి మనం బాగా కనెక్ట్ అవుతుంటాం. భూమి, ఆకాశం అన్నిటితో గూడా. ఇప్పుడు రీసెంట్‌గా సారు జలనారాయణ్ దగ్గర రెయిన్ బాత్‌లో మనము ఎనర్జీస్ తీసుకోవచ్చు అని జెప్పేసి. ఎనర్జీస్ తీసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైమ్ మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీని, నెగెటివ్ థింగ్స్‌ని రిలీజ్ గూడా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా. సో, అట్లా అగ్నిదేవుడికి గూడా కనెక్ట్ అవ్వడం వల్ల గూడా ఆ విధంగా జేస్తే ఆల్ యాంగిల్స్ నుంచి గూడా మనం ఆహ్, కనెక్ట్ అయిపోయి ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది ఆ విధంగా పోతుంది అని జెప్పేసి సార్ జెప్తారు గదా! సో, సార్ చేయించే ప్రతి ఒక్క యాక్టివిటీలో గూడా ఒక మెడికల్ రీజన్ గూడా ఒక సైంటిఫిక్‌లీ ప్రూవెన్ మెడికల్ రీజన్ గూడా ఉంది. సార్ అదే జెప్తూ ఉంటారు గదా! సో, అట్లా అండ్ ఉల్లాసంగా ఉండడం, సంతోషంగా ఉండడం, చక్కగా ధ్యానం జేసుకోవడం. అక్కడికెళ్తే మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎంత ఆనందం ఇంకా బ్రహ్మానందం ఇంకేది ఉండదు. ఆనందం, పరమానందం తప్పితే ఇంకేది ఉండదు. తపోవనం గానివ్వండి, మనందరం గ్రూప్ సభ్యులమందరం గ్యాదర్ అయినప్పుడు కలిగేది ఆ ఆనందం అనమాట. సో, అట్లా సంతోషంగా, ఉల్లాసంగా ఉండడం, డల్‌నెస్‌ని దూరం జేసుకోవడం, ఇవన్నిటితో గూడా మనలో ఉన్న ఈ ఈ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల గానివ్వండి, మందుల వల్ల గానివ్వండి, వచ్చే నెగెటివ్ ఎఫెక్ట్స్ అన్నిటిని గూడా మనం దూరం జేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఇది అంటే కొన్ని పాయింట్స్ మాత్రం నాకు షేర్ జేసుకోవాలనిపిచ్చింది. అది చెప్పాను ఫ్రెండ్స్. సో, నాకు ఈ అవకాశం ఇచ్చిన హైమ మేడంకి, రాధిక మేడంకి అందరికీ కృతజ్ఞతలు. చక్కగా విన్న ధ్యాన మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. థాంక్ యూ ఫ్రెండ్స్.